హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మనం మహానగరంలో టెక్ పార్కుల గురించి వింటూ ఉంటాం కదండి. ఆ టెక్ పార్క్స్ అంటే ఏమి అంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ ఒక 20, 30, 40 ఇలా ఐటీ కంపెనీస్ ఒకే చోట నిర్మించబడి ఉండడాన్ని టెక్ పార్క్ అని అంటారండి. ఇక్కడ మనకు ఒక కంపెనీ ఇప్పుడు ప్రెస్టేజ్ మనం చూస్తున్నది వచ్చి ప్రెస్టేజ్ టెక్ పార్క్. ఈ ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ కంపెనీస్కి ఎక్కువ ఒక 300, 400 ఎకరాలు ఒకే చోట స్థలాన్ని సేకరించి గవర్నమెంట్ కొన్ని దానికి ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని దానికైతే వాళ్ళే సొంత ల్యాండ్ సేకరించి దాని ద్వారా ఈ భవనాలు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఈ ఐటీ కంపెనీస్కి వాళ్ళకి ఏమేమి సదుపాయాలు అయితే ఉండాలో అవన్నీ ఇక్కడ నిర్మించి వాటి ద్వారా రెంట్ సేకరించి వీళ్ళకి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏమేమి సర్వీసు ఏమేమి చేస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని చోట్ల అయితే 50, 60 కంపెనీలు కూడా ఒకే చోట ఉంటాయి. అందుకని వీటన్నిటిని ఐటీ టెక్ పార్క్స్ అని అంటూ ఉంటారనమాట. ఇంకేం లేదు. చాలామంది మనలో ఈ ఐటీ టెక్ పార్క్స్ అనేది లోపలికి అనేది వెళ్ళి చూసిండ్రు అనమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేసిన అనమాట. ఇది మామూలుగా నిన్న శనివారం కావడంతో శనివారం ఆదివారం 99% అందరికీ హాలిడేస్ అయి ఉంటాయన్నమాట ఐటీ వాళ్ళకి. కాబట్టి ఎవరు లేరనమాట, లోపల ప్రశాంతంగా ఉంది. అందుకనే జనాలు ఎవరు కనిపించడం లేదు. నేను జస్ట్ బిల్డింగ్స్ ఏముంటాయి, సదుపాయాలు ఏముంటాయి, ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఈ విధంగా చూపిద్దామనేసి మీకు వీడియో అయితే తీసినా అనమాట. నాకు ఏదో పని ఉంటే దానికోసమని దీంట్లోకి రావడం జరిగింది. సో నేను చూసిన దాన్ని మీకు నా ఛానల్ ద్వారా చూపిద్దామని ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ ఫెసిలిటీ ఏమేమి ఉంటాయో చూసినట్టయితే సెక్యూరిటీ అండి. మనకు మొదటగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం ఎవరన్నా కానీ ఎంప్లాయర్స్ కానివ్వండి, ఐడి కార్డు చూపిస్తే తప్ప ఎంప్లాయర్స్ కూడా వేరే వాళ్ళకి ఊరికి ఎంట్రీ, ఎంప్లాయ్ అయినా కూడా ఐడి కార్డు చూపించే లోపలికి రావాల్సి ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళాలంటే కంపెనీ వాళ్ళు మనకి ఏదైనా ఇంటిమేషన్ ఓటీపీ టైప్ మనకి ఏదైనా పని మీద మేమే ఆహ్వానించినామని మనకు ఒక ఓటీపీ సెండ్ చేస్తే తప్ప మనతో అవుటర్స్ని కూడా లోపలికి రానివ్వరు. అదేవిధంగా టెక్ పార్క్ను శుభ్రంగా ఉంచడానికి మరియు గార్డెన్లో పనిచేయడానికి, క్లీనింగ్ ఇవన్నీ చేయడానికి ఎంతోమంది సిబ్బంది అయితే ఇక్కడ ఎనీ టైం పని చేస్తూ ఉంటారండి. చూడండి, ఎక్కడైనా చూడండి నీట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ గార్డెన్ కటింగ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కృషి అయితే ఇక్కడ చాలా ఉంటుంది. ఇక్కడ చూడండి, వెహికల్స్ నిలుపుకొని అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కార్స్కి వాళ్ళన్నిటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేటువంటి అవన్నీ కార్లు నిలబెట్టి కొన్ని మధ్య అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి కదా, వాటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అలాంటివన్నీ కూడా కొన్ని ఓపెన్ ఏరియాస్లో అక్కడ ఎంప్లాయర్స్కి అక్కడ వాళ్ళకి సదుపాయాలు అనేది కల్పించింటారు. అదేవిధంగా ఎంప్లాయర్స్కి కొన్ని చోట్ల ఆట విడుపు, వాళ్ళు ఐటీ అంటేనే ఒత్తిడి ఎక్కువ అంటూ ఉంటారు కదా, అందుకనే వాళ్ళకు వర్క్ లోడ్ ఏదైనా ఎక్కువైనప్పుడు వాళ్ళకి మెంటల్ టెన్షన్ తగ్గించడానికి, అదేవిధంగా వర్క్ లేనప్పుడు ఎంప్లాయీస్తో ఆడుకోవడానికి క్రికెట్, ఇక్కడ బేస్బాల్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయండి. కొద్దిమంది ఆడుకుంటున్నారు చూడండి. ఈరోజు సాటర్డే కావడంతో వాళ్ళకి కొద్దిగా లేకపోవడంతో వాళ్ళకి అలౌ ఇచ్చినట్టున్నారు, వచ్చి ఆడుకుంటున్నారు. ఈ విధంగా కొంతమంది ఎంప్లాయర్స్ ఎప్పుడన్నా వాళ్ళకి వర్క్ ఏదైనా లేనప్పుడు ఇక్కడ వచ్చి వర్కింగ్ టైంలోనే ఆడుకుంటూ వాళ్ళ మైండ్ ప్రెషర్ అనేది తగ్గించుకుంటూ ఉంటారు అన్నమాట. దానికోసం కూడా మన వాళ్ళకి సేద్ తీయడానికి ఇలాంటి కోర్ట్స్, క్రికెట్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్, క్రికెట్ గ్రౌండ్స్ ఇలాంటివన్నీ నిర్మించుంటారు అనమాట. గ్రౌండ్ అనలేం, క్రికెట్ గ్రౌండ్, ఎందుకంటే ఇక్కడ జస్ట్ చిన్నగా కోర్టు మాదిరి ఏర్పాటు చేసింటారు, అందుకని నేను కోర్ట్ అంటున్నాను. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంకా ఇక్కడ చూడండి, ఒకసారి చదరంగం కూడా పెట్టినారనమాట, పెద్దది. ఇది సరదాగా ఉంటుంది, ప్లస్ చూడ్డానికి పెట్టినారు, ప్లస్ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. ఇక్కడ అన్నీ చూడ్డానికి బాగుంది, ప్లస్ ఆడడానికి కూడా పెద్దగా చదరంగం అయితే నిర్మించినారు. ఇంకా మనం పోతే ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చి టీ బ్రేక్స్, లంచ్ బ్రేక్స్. ఇక్కడ కొన్ని కంపెనీస్ ఇలాంటి టైంలో వాళ్ళకి ఎక్కడ తింటారు అనేది చూసినట్టయితే ఇక్కడ కొన్ని కంపెనీస్ ఎంప్లాయర్స్కి ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, ఇంకొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయరన్నమాట. కొంతమందికి ఇక్కడ ఇది అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి, కొంతమందికి అయితే ఉండవు. కావున ఎంప్లాయీస్ బయటకు పోయి తిని రావాలంటే చాలా దూరం, ఇది ఏకంగా 2-3 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. కాబట్టి వాళ్ళంత దూరం పోయి రావాలంటే లంచ్ బ్రేక్లో టైం అవుతుంది. దానికోసమనే మనకి ఇక్కడ చూడండి, ఒకసారి చూసినట్టయితే టీ, కాఫీ
సిగరెట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ దొరికే కెఫేస్ కూడా లోపల చాలా అయితే ఉంటాయన్నమాట. ఇంకా అదేవిధంగా మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి లాంటి ఇంటర్నేషనల్గా ఎక్కువ పేరు ఉన్నటువంటి కెఫేస్ అండ్ రెస్టారెంట్సే ఎక్కువగా వీళ్ళైతే 99% ప్రొవైడ్ చేస్తారండి. ఎందుకంటే నార్మల్ చిన్న చిన్న మన లోకల్ రెస్టారెంట్స్ అలాంటి బ్రాంచెస్ ఉన్న రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉండవు. మనకి ఎక్కువగా అయితే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సిస్, వావ్ మోమోస్ ఇలా ఇంటర్నేషనల్గా ఎక్కువ మంది, ఎందుకంటే ఇక్కడ విదేశాలలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇంటర్నేషనల్గా పేరు పొందినటువంటి రెస్టారెంట్సే ఇక్కడ 99% అనేది ఇక్కడ వాళ్ళైతే పెట్టింటారు అనమాట, అలో చేసింటారు. చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే ఉండవు. ఈ విధంగా అయితే మనకు గార్డెన్ ఏరియా కానీ నీట్నెస్ కానీ ఆ బిల్డింగ్స్ చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే మనకు ఈ టెక్ పార్క్స్లో అయితే ఉన్నాయండి. ఈ నీట్నెస్ కానీ ఈ చెట్లు ఆ సెక్యూరిటీ మనకు చూడ్డానికి ఒకసారి చూపిద్దామనేసి నేను వీడియో అయితే తీసినాను. ఇంకా ఈ విధంగా అయితే ఉందండి. చూడండి ఆ బిల్డింగులు చూడండి, అక్కడ నీట్నెస్ చూడండి. వాళ్ళకి ఏదైనా కానీ చూడ్డానికి ఎంతో ఎక్కడో చూసిన ఒక వాతావరణమే ఒక అనుభూతి కలిగించే వాతావరణం అయితే మనకైతే ఇక్కడైతే కనపడుతూ ఉంటుంది. ఇంకా ఈ విధంగా చూడండి ఒకసారి గార్డెన్ చూడండి. ఇంకా సెక్యూరిటీ పర్పస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఎగ్జిట్. ఈ విధంగా మనకి ఇక్కడైతే నేను ఇప్పుడు వెళ్ళింది వచ్చేసి ప్రెస్టేజ్ టెక్ పార్క్ అండి. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ బెంగళూరులో ఎక్కువగా ప్రెస్టేజ్ వాళ్ళే ఎక్కువగా ఈ టెక్ పార్క్స్ ఇవన్నీ నిర్మిస్తూ ఉంటారు. వీళ్ళ కంపెనీనే ఎక్కువగా 90% ఎక్కడ చూసినా, నేను చూసినట్టు కూడా ఎక్కువగా అయితే వీళ్ళ కంపెనీనే ఎక్కువగా ఉందండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు అందిస్తూ ఉంటానండి. మా ఛానల్ని కొద్దిగా యూట్యూబ్లో రాయుడు ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఈ ఛానల్ని కొద్దిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు వస్తూ